నోట్ల రద్దు ప్రభావం అన్ని రకాల వ్యాపారాలపై పడింది. చాయ్ దుకాణం నుంచి బంగారం షాపు వరకు అన్ని పడిపోయాయి. పాత 500, 1000 నోట్లు చెల్లకపోవటం, కొత్త 2000 రూపాయల నోటుకు చిల్లర దొరక్కపోవటమే ప్రధాన కారణం. నోట్ల రద్దుతో ఖమ్మం జిల్లాలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాసరాజు అందిస్తారు. నవంబర్ 8వ తారీఖు అర్ధరాత్రి నుంచి అప్పటి వరకు చలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ మన్ కీ బాత్లో మాట్లాడుతూ 50 రోజుల పాటు ప్రజలకు ఇబ్బందులు ఉంటాయని, ఆ తర్వాత అంతా స్వచ్ఛ భారత్ను చూడవచ్చునని, అదేవిధంగా దేశంలో ఉన్న బ్లాక్ మనీని కూడా ఈ పథకం ద్వారా నిర్మూలించడం వచ్చునని ఆశించారు. కానీ ఆశించిన దానికి భిన్నంగా వాస్తవ పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. ప్రతి వ్యాపారి కూడా తన వ్యాపారం ఎంతో నష్టపోతున్నామని, అదేవిధంగా ప్రజలంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్యాంకుల ముందు క్యూ లైన్లో నిలబడి ఉంటున్నాం. సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా ఏటీఎంల ముందు క్యూ కట్టవలసి ఉన్న పరిస్థితుల్లో ప్రజలంతా ఉన్నారు. ఈ పరిస్థితులు నెల రోజులు దాటుతున్నా కూడా ఇప్పటికీ ఈ పరిస్థితుల్లో ఏమీ మార్పు రాలేదు. చిన్న సన్నకారు రైతులు, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉపాధి కూలీలు, రోజువారీ కూలీలు ఎంతో నష్టపోతున్నారు. ప్రతి ఒక్క రంగంలో కూడా అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఏ రంగంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారన్నది వారిని అడిగి తెలుసుకుందాం. వ్యవసాయదారులకు సంబంధించి ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? వ్యవసాయదారులు నిత్యం కూలీలకి అయితేనేమి, ఎరువులు కొనుక్కోవడానికి అయితేనే డైలీ చిల్లర కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి సాయంత్రం పనిచేసిన వచ్చిన కూలీలకి చిల్లర ఇవ్వడానికి డబ్బులు లేవు. ఏమన్నా నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలని బజార్కి ఇచ్చి 2000 నోట్లు పంపించినప్పటికీ వాళ్ళ దగ్గర చిల్లర లేకపోవడాన్ని ఈ కొనుక్కునే వస్తువులు కూడా అందుబాటులో లేక తిరిగి వస్తున్నారు వెళ్ళిన మనిషి ఉత్తి చేతులతో. లేబర్తో కూడిన పని. రోజు కనీసం బేర్ వ్యవసాయం ఉందంటే 10 మంది లేడీస్, 2-3 మగవాళ్ళు అవసరం ఉంటుంది. వాళ్ళకి వారానికి వచ్చేసి కనీసం 10,000, 15,000 పట్టుబడి అవుతుంది. ఇవాళ 2000 నోటు పట్టుకెళ్ళి ఓ మనిషికి ఇవ్వాలని, అలా ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటే రైతు దగ్గర డబ్బులు సరిపోవట్లేదు. అవి ఇస్తేనేమో వాళ్ళకి మారట్లేదు. కనీసం కూరగాయలు కొట్టుకాడికి పోయి 2000 నోటు ఇస్తాడు, కూరగాయలు ఇవ్వట్లేదు, ఇటు చిల్లర ఇవ్వట్లేదు. అత్యవసర పరిస్థితి విభాగం వైద్య రంగానికి దీంట్లో మరీ ముఖ్యంగా మెడికల్ షాపులు ప్రతి ఒక్కరికి ప్రతినిత్యం ఎన్నో అవసరాలు ఉంటాయి. అటువంటి మెడికల్ షాపుల వ్యాపారం ఏ విధంగా ఉందో వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మెడికల్ షాపులు ఈరోజు ఈ పెద్ద నోట్ల వ్యవహారాన్ని గురించి చెప్పాలంటే పేషెంట్లు హాస్పిటల్కి వచ్చినా, మెడికల్ షాప్కి వచ్చినా కూడా తీవ్ర ఇబ్బందులు పాలైపోతున్నారు అనమాట. ఎందుకంటే ఒక సామాన్య మానవుడు 2000 రూపాయలు కాగితం తేడమే గొప్ప. వాటి తిప్పలు కూడా ఎక్కడొక్కడ 2000 తీసుకొచ్చినా కూడా ఈ హాస్పిటల్కి వెళ్ళినా, షాపులకి వెళ్ళినా కూడా ఆ చిల్లర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో దయ తెలిసి ఏదో ఇబ్బంది పడుకుంటూ ఇద్దామన్నా కూడా ఎవరికి చిల్లర దొరకట్లేదు. ఈ 2000 రూపాయల నోటు వల్ల ప్రజలు నానా కష్టాలు పడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయి, జ్వరం తగిలి లేకపోతే ఒక పెద్ద టైఫాయిడ్ జ్వరం, మలేరియా జ్వరాలు తగిలినా కూడా లేక ఎక్కడో పట్టుకొని 2000 రూపాయలు తీసుకొచ్చుకున్న ఆ 2000 రూపాయలు తీసుకొచ్చి మార్కెట్లో చాలామంది చేయలేక అరో లక్షణం అనుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ముందు లేక నాన్న ఇబ్బంది పడుకుంటూ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు. స్వైపింగ్ మిషన్లు అసలు డబ్బులు లేక మేము బాధపడుతున్నాం. స్వైపింగ్ మిషన్ ఎందుకు మాకండి? మెడికల్ షాపులో కాదు వచ్చే ఎంతమంది అంటే వచ్చేది ఎలాంటి వాళ్ళు అంటే ఏలు ముద్ర వేయటం కూడా ఏ చేతితో వేయమంటారు అడిగట్లా అంటే అనాగరిత మనుషులు హాస్పిటల్కి వస్తుంటారు. ఎవరైనా పెద్ద రావచ్చు, చిన్న రావచ్చు. కానీ మనంతా కూడా చిన్న గ్రామాలు కాబట్టి అందరూ చదువుకున్న వాళ్ళు లేరు. అయినా సరే కూడా వాళ్ళు వచ్చారంటే ఆ పరిస్థితులు బట్టి చాలా పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా ఉండేది పెద్ద నోట్ల రద్దుకు ముందు? ఏ విధంగా ఉండేది మీ పరిస్థితి? ఇప్పుడు మీ ఆదాయం ఏ విధంగా ఉంటుంది చెప్పండి. పెద్ద నోట్ల రద్దు ముందు బాగానే ఉండేదండి. తర్వాత ఈ రద్దు అన్న కాడి నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ నోట్లు వచ్చిన కాడి నుంచి మాకు పద్ధతి మనం పని చేసినా సాయంకాలం 2000 రూపాయలు నోటు ఇస్తున్నారు. ఆ నోటు పట్టుకొని ఏ షాప్ వాడికి వెళ్ళినా మాకు చిల్లర దొరుకుతలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం 800 రూపాయలు సరుకులు తీసుకున్నా కానీ కనీసం తిరిగి 200 రూపాయలు, 1200 రూపాయలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగా చాలా ఇబ్బంది పడుతున్నామండి. మేము ఈ రోజువారీ పనిచేసి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం ఈ డబ్బుల గురించి. మాకు చిల్లర కూడా మాకు కొంచెం తొందరగా మాకు చేస్తే బాగుంటుందని చెప్పి మీడియాని మేము సంప్రదించాము. ఇప్పుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మనతో పాటు. ఈ హమాలీలు పరిస్థితి ఏ విధంగా ఉంటే మిల్లర్స్ పరిస్థితి ఏ విధంగా ఉన్నది అన్న విషయం కూడా వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఇప్పుడు వీళ్ళు దినసరికి వేతనాలు చెల్లించే పరిస్థితులు కనబడట్లేదు అంటున్నారు. అసలు మీ వ్యాపారం ఏ విధంగా ఉంది? మిల్లర్స్ వ్యాపారం ఇప్పుడు రైతులకి పంట వచ్చే కాలం, వాళ్ళు వచ్చి డబ్బులు అడుగుతున్నారు. ఆ డబ్బులు బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెట్టమంటున్నారు. బ్యాంకుకి వెళ్తే వాళ్ళకి రైతులకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెడుతున్నాం, వాళ్ళకి బ్యాంక్కి వెళ్తే డబ్బులు ఉండట్లేదు. వాళ్ళు ఆ చెక్ తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. అది పరిస్థితి. ఇప్పుడు మీ మిల్లో ఎంతమంది పనిచేస్తారు? 10 మంది పనిచేస్తారు. వారికి వేతనాల చెల్లింపులు ఎలా ఉన్నాయి? వేతనాల చెల్లింపులకి మేము 2000 నోటు ఇస్తే వాళ్ళు మాకే ఇచ్చేస్తున్నారు.
చిల్లర లేదని మాకే ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ సీజన్లో మీరు రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ ధాన్యం కొనుగోలు మీద వీటి మీద ఏమైనా ఈ పెద్ద నోట్ల ప్రభావం పడిందా? బాగా ఉంది. పెద్ద నోట్లు రైతులకి బ్యాంకు ట్రాన్స్ఫర్ పెట్టమంటున్నారు. బ్యాంకులోకి వెళ్తే రైతులకి డబ్బులు ఇవ్వట్లేదు. అంతే. ఇలాగ ప్రతి ఒక్క వ్యాపారికి కూడా అనేకమైన సమస్యలు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా సమస్యల గురించి చెప్తా ఉన్నారు. ఈ పథకం మంచిదైనప్పుడు కూడా ఆచరణలో కొన్ని వాస్తవంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి వీటిని ఈ ఇబ్బందులు లేకుండా చూస్తూ ఈ పథకాన్ని కొనసాగించుకోవాలని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనతో పాటు ప్రైవేట్ స్కూళ్ళకి సంబంధించిన వారు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుందాం. మీరు చెప్పండి, మీ స్కూల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆకస్మిక అనాలోచిత అనే నిర్ణయం పట్ల సాధారణ మధ్యతరగతి ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. పొద్దుస్మాన్ బ్యాంకులలో లైన్లో నుంచోవడం, పేరెంట్స్ అంటే ఫీజులు కట్టలేకపోవడం, మరియు మేము టీచర్స్కి సక్రమంగా శాలరీస్ ఇవ్వలేకపోవడం కానీ ఏదే రకంగా అయితే చాలా తీవ్రమైన ఇబ్బందులు కూడుకుంటున్నాం. ఫీజులు వసూలు అవ్వట్లేదు సార్. ఫీజులు అయితే ఏం వసూలు అవ్వట్లేదు. ఎందుకంటే రూరల్ ఏరియాలో ఉంది. సిటీలో కార్పొరేట్ స్కూల్ సంగతి మాకైతే తెలియదు, కానీ రూరల్ ఏరియాలో ఉండడం వల్ల మాకైతే ఫీజు అయితే ఏం వసూలు అవ్వట్లేదు సార్. మీరు చెప్పండి, మీ స్కూల్ పరిస్థితి ఎలా ఉంది? మా స్కూలు రెగ్యులర్గా ఉన్నటువంటి పెట్టి ఎక్స్పెన్సెస్కి కనీసం బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి కూడా ఫైనల్ బాటిల్ కొనుక్కుంటా డబ్బులు లేని పరిస్థితుల్లోకి వచ్చినాయి. ఏ విధమైన ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయలేకపోతున్నాము గత 2 నెలల నుంచి. దీనికి పూర్తి కారణం ఏంటి అంటే కరెన్సీ అనేది 500,000 బ్యాన్ చేయడమే. దీని ప్రభావం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిట్క రైతులు కానీ అదేవిధంగా వ్యాపారస్తులు కానీ ఎవరికి కూడా సరైనటువంటి అమౌంట్ లేకపోవటం, వాళ్ళు ఏమన్నా విత్డ్రా చేసుకొచ్చి మనకు ఫీజు కడదామన్నా సరే రోజుకి 2,000 రూపాయలు లిమిట్ ఉండడం వల్ల వాళ్ళు కూడా పే చేయలేకపోతున్నారు. ఇక్కడ మేము టీచర్స్ శాలరీస్ ఇవ్వడానికి కానీ రెగ్యులర్ ఎక్స్పెన్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నాము. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో మొన్నటి వరకు 500 రూపాయలు 1000 రూపాయలు పెట్రోల్ బంక్స్కి అలౌ చేశారు. అప్పుడు కొంచెం కాబట్టి కొంచెం ప్రాబ్లంగా పెద్ద ఏమనిపించేది కాదు. ఇప్పుడు అది కూడా అయిన తర్వాత కనీసం ట్రాన్స్పోర్ట్ డీజిల్ కొట్టించుకోవడానికైనా సరే అమౌంట్ లేక చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది. మామూలుగానే ఈ రూరల్ ఏరియాలో ఫీజులో ప్రాబ్లం ఉంటుంది. దీని ఎఫెక్ట్కి స్కూల్స్ రన్ చేయాలా మూసేయాలి కూడా అర్థమైన పరిస్థితుల్లో ఉన్నాం. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు చెప్పే ఇబ్బందులు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి స్కూల్లో కూడా అంటే గ్రామీణ ఏరియాల్లో ఉన్న స్కూల్స్లో ఎక్కువగా ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు వీళ్ళందరూ ఆదాయం పంట చేతికి వచ్చిన తర్వాత ఒకేసారి చెల్లించే కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలో సడన్గా ఇదే సమయంలో ఈ 1000 నోట్లు 500 నోట్లు రద్దు రావడం వల్ల ఈ మార్కెట్లో కరెన్సీ టైట్గా ఉండటం, బ్యాంకులో సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల ఈ ఫీజులు ఏవి వసూలు కావట్లేదు. స్కూల్ని కూడా రన్ చేసే పరిస్థితులు లేవని వాళ్ళు చెప్తున్నారు. దీంతో పాటుగా ఇప్పుడు మనతోటి ఇక్కడ గోల్డ్ షాప్ వ్యాపారులు ఉన్నారు. బంగారు షాపుల మీద పెద్ద ఎత్తున దీని ప్రభావం పడింది. ఎందుకంటే ముందు ఈ కరెన్సీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించగానే భారీ స్థాయిలో బంగారు వ్యాపారాలు పుంజుకున్నాయి. ఒక్కసారిగా మొత్తం అందరూ కూడా బంగారు కొనుగోలు మీద దృష్టి సాధించారు. తదనంతరం వెంటనే కూడా సడన్గా ఈ వ్యాపారాలు పడిపోవడం జరిగింది. దీని మీద వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంది. మీరు చెప్పండి, అసలు ఈ గోల్డ్ బిజినెస్లో మీరు ఈ 500 1000 నోట్లు రద్దు చేసిన తర్వాత వచ్చిన మార్పులు ఏంటి? వచ్చిన తర్వాత 8వ తారీఖు ఎప్పుడైతే రద్దు చేయడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇంకా బోనీ కాని పరిస్థితి, బంగారు కొట్ల పరిస్థితి ఉంది. రాను రాను ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఎన్ని వ్యాపారాలు రద్దు అవుతాయో, ఎన్ని షాపులు తీసేస్తారో కూడా అది ఆలోచించలేని పరిస్థితి. ఇది మేము ఇంకా బయటికి పడి ఇంకా చెప్పుకోలేని పరిస్థితికి మాకు కూడా నెలకొని ఉంది. ఏ విధంగా కూడా ఒక వివాహం జరగాలంటే మినిమం సూత్రాలు బంధు చేయించుకోవాలన్నా కూడా మినిమం క్యాష్ కావాలి. ఆ క్యాష్ తీసుకొచ్చి కస్టమర్ ఇవ్వాలంటే ఆ బ్యాంకులో వచ్చేదే 4,000, మేము ఎక్కడ తీసుకొచ్చి బంగారం కొని అడిగే పరిస్థితి మా దగ్గర ఉంది. చాలా పెళ్ళిళ్ళు వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వారు ఒక పెళ్లికి 2,50,000 రూపాయలు ఇస్తా అన్నారు. కానీ అమల్లోకి వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి వాళ్ళకి రైతుల దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ వాళ్ళేమో క్యాష్ ఇస్తా అంటున్నారు. ఆ క్యాష్ తీసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అందరికీ స్వైపింగ్ మెషిన్స్ అని చెప్తున్నారు. అయితే మంద పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, గ్రామీణులు, నిరక్షరాస్యులు ఎక్కువ. కరెక్ట్గా చెప్పాలంటే బ్యాంకుల దగ్గర పెద్ద వయసు వాళ్ళు వెళ్ళి వాళ్ళ అకౌంట్లో ఒక 1000 రూపాయలు వేసుకుంటే ఇంతకుముందు ఒక 1000 రూపాయలు ఉంటే ఆ 1000కి 1000 జత కలిసి మన అకౌంట్లో 2,000 రూపాయలు ఉన్నాయా లేవా అని 3-4 అడుగుతారు. వాళ్ళు ఒకళ్ళని అడిగితే వాళ్ళకి నమ్మకం కలగదు నా అకౌంట్లో 2,000 ఉన్నాయా లేవని. అటువంటి వాళ్ళ చేతికి మనం వాళ్ళని కార్డ్ సిస్టంలోకి తీసుకొని రావాలంటే చాలా సమయం పడుతుంది. వ్యాపారం అయితే మరింత ఇబ్బందిగా ఉంది. ఎవరైనా 200 రూపాయలు ఫ్రూట్స్ కొంటే 2,000 నోటు ఇస్తే దాన్ని మేము మార్చలేని పరిస్థితి. బయటికి వెళ్తే 2,000 రూపాయలకి చిల్లర ఇవ్వలేని పరిస్థితి. అది సారి పరిస్థితి. కాబట్టి
ఈ పథకం 50 రోజుల వరకు ఉండటం కాదు కదా, 1-2 రోజులే భరించలేని పరిస్థితుల్లో 50 రోజుల వరకు మీరు ఒప్పు పట్టిందని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం చాలా ఇబ్బందికరం. కాబట్టి ఆయన ఏదో చేద్దామని అనుకున్నారు, కానీ ఆయన అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటే జరుగుతుంది సార్. సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది లైన్లోకి వెళ్ళి నుంచుంటే, ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి 4000 కోసం వెళ్ళి నుంచుంటే 2 రోజుల నుంచుంటే 2 రోజులు 3వ రోజున నాకు ఆ డబ్బులు రావడం జరిగింది సార్. 4000 రూపాయలు తెచ్చుకుంటే ఎవరికి ఇవ్వాలో తెలియదు. మా వ్యాపారం వచ్చి బాగా డల్ అయిపోయింది. 100 రూపాయలు రీఛార్జ్కి వచ్చి 2000 రూపాయలు నోట్ ఇస్తున్నారు. 1900 రూపాయలు చిల్లర వాడిని, మా దగ్గర చిల్లర ఉండట్లేదు. ప్రభుత్వం 500 రూపాయలకి రీఛార్జ్కి 500 రూపాయలు తీసుకోమన్నది, కానీ మా డిస్ట్రిబ్యూటర్లు ఓన్లీ 500 రూపాయలు రీఛార్జ్కి 500 రూపాయలు డెనామినేషన్కి అయితే తీసుకోమన్నారు. వాళ్ళు 600 చేయించుకుందామన్నా 700 చేయించుకుందామన్నా ఛాన్స్ లేదు. వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉండట్లేదు, 2000 రూపాయలు నోట్ ఇస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఉద్యోగస్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్, మీరు చెప్పండి. వాస్తవంగా ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో, మీకు జీతాలు ఇచ్చిన తర్వాత జీతాల అమౌంట్ డ్రా చేసుకోవడం కోసం ప్రత్యేక కౌంటర్ పెడతా ఉంది. వాస్తవంగా ఇది ఎక్కడ కూడా అమలు జరగలేదు. ఇది శుద్ధాబద్ధంగా మారిపోయిన పరిస్థితి ఏర్పడింది. రెండో విషయం ఏంటంటే, ఎక్కడైతే మేము బ్యాంకుల్లోకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవాలనుకున్నామో, గవర్నమెంట్ ఇచ్చినట్టు నిర్దేశించినట్టు 24,000 రూపాయల అమౌంట్ తీసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు పూర్తి స్థాయిలో ఏర్పడ్డాయి. ఎందుచేతంటే బ్యాంకుల్లో డబ్బులు లేవని చెప్పని అందరితో పాటుగా మాకు కూడా 3,000, 2,000, 4,000 వాళ్ళకున్న అమౌంట్లో భాగంగా మాకు ఇస్తామన్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటే రోజుకు వెళ్ళి లైన్లో నుంచొని 4,000, 5,000, 6,000 తెచ్చుకోవాలి అంటే ఎన్ని రోజులు తెచ్చుకోవాలా, ఎలా తెచ్చుకోవాలా? ఇటు స్కూల్కి వెళ్ళే పని లేదు, ఇటు ఆఫీస్కి వెళ్ళే పని లేదు. అన్నీ కూడా బ్యాంకుల్లోనే గంటల తరబడి లైన్లో ఉంటాయి. ఎప్పుడు ఏ లైన్ కట్ అవుతుందో ఆ తెలియని పరిస్థితి, దురదృష్టమైన మరి పరిస్థితి ఉంది. కాబట్టి కిరాణా వ్యాపారుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. మీరు చెప్పండి. ఈరోజు మనకి స్వాతంత్ర్యం వచ్చాక దేశ ప్రజలందరూ కూడా ఒకేసారి ఇబ్బంది పడిన సందర్భం ఏదైనా ఉందంటే ఈ నోట్ల రద్దు విషయాన్ని చెప్పుకోవచ్చు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పేదవాడి నుంచి అపర కోటీశ్వరుడుకు అందరూ కూడా ఒకేసారి ఇబ్బంది పడిన సందర్భం ఏదైనా ఉందంటే అది ఈ నోట్ల రద్దు విషయాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2,000 రూపాయల నోట్లు తీసుకొస్తున్నారు, ఎక్కడా చిల్లర ఉండట్లేదు. నరేంద్ర మోడీ గారి ఆలోచన మంచిదే అయి ఉండొచ్చు, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి మొత్తం ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. మోడీ తీసుకున్న ఈ నిర్ణయం మనకు మేలు చేస్తుంది, మన సమాజానికి మేలు చేస్తుంది, దేశానికి మేలు చేస్తుంది అనుకుంటున్నారా, లేదా దీనివల్ల ఇబ్బందులు తప్ప ఉపయోగం లేదని భావిస్తున్నారు? మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఆయన సొంత నిర్ణయం లాగా భారతదేశ ప్రజల మీద నెట్టారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఒక సొంత నిర్ణయంగానే భావిస్తున్నారు, కానీ ప్రజలందరూ కూడా అనేకమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. కాబట్టి ఇటు అనేక సమస్యలు, విద్యా సమస్యలే కానీ పరిశ్రమలు అన్నీ కూడా ఆర్థిక ఇబ్బంది పడుతున్నాయి. దేశంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. ఆర్థిక వ్యవస్థ కుంటుపడిన రోజు ఏ దేశం కూడా అభివృద్ధి చెందదు. ముఖ్యంగా మోడీ గారు, జైట్లీ గారు తీసుకున్న నిర్ణయాలు ఈ దేశాన్ని మళ్ళీ వెనక్కి నెట్టడమే తప్ప అభివృద్ధి చెందే ప్రాంతంలో తీసుకురాలేవు. కాబట్టి ఈ నిర్ణయం చాలా తప్పు. టీ స్టాల్ వ్యాపారం ఏ విధంగా ఉంది? టీ స్టాల్ వ్యాపారం గురించి వస్తే ఇప్పుడు ఛాయ్ 5 రూపాయలు, 5 రూపాయలు ఛాయ్ కోసం వచ్చిన వాళ్ళు 2,000 నోట్లు చూపిస్తున్నారు. ఇదివరకు ఈ విషయం నోట్ల వ్యవహారం లేకముందు 15-20 లీటర్లు అమ్మేవాళ్ళం. ఇప్పుడు ఈ నోట్ల విషయం వచ్చేటప్పటికి 2-3 లీటర్లు కూడా అమ్మట్లేదు. వ్యాపారస్తులందరికీ కూడా ఉపశమన చర్యలు తీసుకుని వ్యాపారాలన్నీ తిరిగి పుంజుకునే దిశగా చర్యలు తీసుకోవాలంటే చిన్న డినామినేషన్ ఉన్న నోట్లని తక్షణం మార్కెట్లో చలామణిలోకి తీసుకురావాలి. అదేవిధంగా 24,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా బ్యాంకుల్లో ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చినప్పుడు మాత్రమే చిరు వ్యాపారులందరూ కూడా తమ వ్యాపారాలు సక్రమంగా చేసుకోగలుగుతారు. ప్రజల వద్దకు చిల్లర వచ్చినప్పుడు మాత్రమే వ్యాపారాలన్నీ పుంజుకోగలుగుతాయి. ఈ విధమైన చర్యలు తీసుకున్నప్పుడు ఎన్ని రోజులు ఈ విధంగా కొనసాగినప్పటికీ కూడా తమ వ్యాపారాలు అదే పరిస్థితిలో కొనసాగుతాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కరెస్పాండెంట్ శ్రీనివాసరాజు, సాక్షి న్యూస్, ఖమ్మం నుండి.